అందరికీ నమస్కారం. ఈరోజు సంపూర్ణ కార్తీక పురాణం షష్టమ అధ్యాయం 6వ రోజు పారాయణం. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధము నీటితో భక్తిగా పూజించును, అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులైనా ప్రతి రోజు తానే తీసి శుభ్రపరిచి ఒత్తులు వేయవలను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిది వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసముందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదని చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణులకే ఇది కూడా దానమిచ్చిన సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు పఠించవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్తోపభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామయా. చిన్న తప్పు దొర్లింది, క్షమించండి అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థం ఏమనగా, అన్ని విధముల జ్ఞానము కలుగుజేయనిదియు సకల సంపదలను ఇచ్చినదియు ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగా అని అర్థము. ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకు ఎన్నో భోజనము పెట్టి దక్షిణ తాంబూలం ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యావృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖిస్తారు. దీని గురించి ఒక కథ చెబుతా. లుబ్ధ వితంతువు స్వర్గమునికేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లైన కొద్ది కాలమునకే భర్త చనిపోయాను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఈ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరముకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టసాగిన. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండు. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కానీ పిడికి బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టేది. ఇలా కొంతకాలం జరిగిన ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామంలోకి వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె గడక వెళ్ళి, అమ్మ, నా హితవచనము వినుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకించు. మన శరీరము శాశ్వతము కాదు, నీటి బుడగ వంటిది. ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము అని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకోను. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమైనది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి
అంధకారంలో పడి నశించుచున్నాడు. నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మము చేసి పుణ్యము సంపాదించుకో. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాపపరిహార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానము ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యము పొందగలవు అని ఉపదేశించను. ఈ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసవ్రతం ఆచరించుట చేత జన్మరాహిత్యము మోక్షము నందును. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది. 6వ రోజు పారాయణం సమాప్తం. నిషిద్ధాలు: ఇష్టమైనవి ఉసిరికాయ, దానములు చిమ్మిలి, పూజించాల్సిన దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు, జపించాల్సిన మంత్రం ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఫలితం: సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా.